పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో మరి ముఖ్యంగా న్యాయ నిపుణుల్లో ఒక అంశం చర్చ జరుగుతోంది. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లినప్పుడు వారి పదవుల కొనసాగింపుపై స్పష్టత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బిల్లును లోక్సభలో గతేడాది ఆగస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చాలా కీలకమైంది. గతంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ వంటి వారు వివిధ కేసులు అరెస్టై సుదీర్ఘకాలంగా జైల్లో ఉంటూనే తమ పదవులను కొనసాగించారు. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలో 75, 164, 239 ఏఏ ఆధీకరణలకు సవరణలు తీసుకురావాల్సిందిగా ఈ బిల్లు ప్రతిపాదించింది. అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించారు. దీనిపై ఇప్పుడు జేపీసీ తన పూర్తి నివేదికను దాదాపుగా సిద్ధం చేసుకుంది. ఒడిశాకు చెందిన బీజేపీ లోక్సభ సభ్యురాలు అపరాజిత సారంగి అధ్యక్షతన ఉన్న ఈ కమిటీ జూలై 17న తమ నివేదికను ఆమోదించి జూలై 20న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్సభ స్పీకర్కు సమర్పించడానికి సిద్ధంగా ఉంది. కమిటీ కొన్ని ముఖ్యమైన సిఫారసులు కూడా చేసింది. అందులో మొదటిది మరియు చాలా కీలకమైనది ఏంటంటే బిల్లులో ఉన్న పదవి నుంచి తొలగించటం అనే పదాన్ని సస్పెండ్ చేయటంగా మార్చాలని సిఫారసు చేసింది. దీనివల్ల జైలుకెళ్లిన మంత్రిని పదవి నుంచి పూర్తిగా తొలగించడానికి బదులు తాత్కాలికంగా సస్పెండ్ చేయొచ్చన్నమాట. అసలు ఈ బిల్లు ఏం చెబుతోంది అంటే ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులు 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడటాన్ని అవకాశంగా ఉన్న తీవ్ర నేరాల్లో అరెస్టై నేరుగా 30 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే వారి పదవులు ఆటోమేటిక్గా రద్దవుతాయని అసలు బిల్లులో ఉంది. కానీ జేపీసీ సిఫారసుల వల్ల ఇది కాస్త మారనుంది. పదవి రద్దుకు బదులు సస్పెన్షన్ వస్తుంది. అలాగే ఒకవేళ నిర్దిష్ట గడువులోగా చర్య తీసుకోకపోతే ఆ మంత్రి ఆటోమేటిక్గా సస్పెండ్ అయినట్లు పరిగణించాలి, కానీ పదవిని ఖాళీ చేసినట్లు కాదు అంటూ కమిటీ పేర్కొంది. ఇంకో ముఖ్యమైన సిఫారసు ఏంటంటే సస్పెండ్ అయిన మంత్రి నిర్దోషిగా విడుదలైనా లేదా అభియోగాల నుంచి విముక్తి పొందినా లేదంటే ప్రాసిక్యూషన్ నిర్దిష్ట సమయంలో కేసును ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైతే ఆ సస్పెన్షన్ ఆటోమేటిక్గా రద్దు కావాలి. దీనివల్ల నిర్దోషిగా తేలిన తర్వాత కూడా ఆ సస్పెన్షన్ శాశ్వత శిక్షగా మారకుండా ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధి నిర్దోషి అని తేలిన తర్వాత మళ్లీ పదవిలోనికి వచ్చే అవకాశం ఉండాలనేదే వాదన. బిల్లులో పేర్కొన్న తీవ్ర క్రిమినల్ నేరాలు అనే పదబంధాన్ని కూడా జేపీసీ మరింత స్పష్టంగా నిర్వహించాలని సూచించింది. అంటే 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడటానికి అవకాశం ఉన్న తీవ్రమైన నేరాలు అని మారుస్తోంది. అంతేకాదు ఈ బిల్లులో అర్హత కలిగిన నేరాలకు సంబంధించిన ఒక ప్రత్యేక షెడ్యూల్ను కూడా చేర్చాలని కమిటీ చెప్పింది. దీనివల్ల ఏ నేరాలు ఈ బిల్లు పరిధిలోనికి వస్తాయన్న దానిపై ఎలాంటి అస్పష్టత ఉండదు. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై నమోదైన కేసులు వేగంగా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ లేదా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా జేపీసీ సిఫారసు చేసింది. ఇది విచారణ ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. తద్వారా కేసుల పరిష్కారం త్వరగా జరుగుతుంది. అయితే ఈ సిఫారసులపై కమిటీలో ఉన్న కొంతమంది సభ్యులు
ఏకాభిప్రాయం కుదరలేదు. ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, సుప్రియా సూలే వంటి కొంతమంది సభ్యులు ఈ సిఫారసులను వ్యతిరేకిస్తూ డీసెంట్ నోట్లు సమర్పించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది బిల్లుపై భవిష్యత్తులో పార్లమెంట్లో జరిగే చర్చలకు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల మధ్య ఈ బిల్లుపై తీవ్రమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఈ బిల్లును పారదర్శకతకు, క్రిమినల్స్ రాజకీయాల్లో రాకుండా అడ్డుకోవటానికి ఒక ముఖ్యమైన అడుగుగా చూస్తుంటే, మరికొంతమంది దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు యొక్క అసలు లక్ష్యం ఏంటంటే, క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కీలక ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతున్న వారిని అరికట్టడం. రాజ్యాంగంలో కేంద్ర మంత్రులకు ఉద్దేశించిన ఆర్టికల్ 75, రాష్ట్ర మంత్రులకు ఉద్దేశించిన ఆర్టికల్ 164, ఢిల్లీలో మంత్రిమండలి గురించి ప్రస్తావించిన ఆర్టికల్ 239A సవరణలను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల చట్టాల ప్రకారం పార్లమెంటు సభ్యులు లేదా శాసనసభ్యులు ఏదైనా నేరంలో దోషిగా తేలితే 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలు శిక్ష పడితే వారు తమ పదవిని కోల్పోతారు. కానీ ఈ బిల్లు దోషిగా నిర్ధారణ కాకముందే, అంటే కేవలం అరెస్ట్ అయి దీర్ఘకాలం జైల్లో ఉన్నప్పుడే పదవిపై చర్య తీసుకోవాలని ప్రతిపాదిస్తోంది. మొత్తానికి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే భారత రాజకీయాల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. మంత్రుల పదవీ కాలం, వారిపై వచ్చే ఆరోపణలు, వాటి ప్రభావం వంటి అంశాలపై ఇది కొత్త చర్చకు తెరతీస్తుంది. రాజకీయ పక్షాలు, న్యాయ వ్యవస్థ మరియు ప్రజలు ఈ బిల్లును ఎలా స్వీకరిస్తారో, దాని అమలు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.